ఇప్పుడైతే మన 'సేవ్ ది టైగర్' సీజన్ 3 అదే వెబ్ సిరీస్ రివ్యూ అయితే నాకు నా ఒరిజినల్‌గా నాకేమనిపించిందో చెప్తాను. ఫస్ట్ సీజన్ కన్నా ఫస్ట్ 2 సీజన్స్ కన్నా 3 సీజన్ కొంచెం తగ్గిందనే చెప్పాలి నిజంగా. అంటే కామెడీ, ఫన్ ఇవంతా తగ్గిపోయింది 3లో. 1, 2లో చాలా బావుంటది. 3లో నాకెందుకో ఆ ఫీల్ రాలేదు. సో, కొంచెం లాగ్ అనిపించింది. బట్ ఓవరాల్‌గా అయితే చాలా బావుంది. అంటే బానే కాస్ట్ అందరిని సేమ్ పెట్టడం, అన్నీ ఉండడం అన్నీ బా నచ్చింది. సో, అంటే వీళ్ళు వరల్డ్స్‌ని మారుస్తారు. ఇటు అటు మార్చడం వల్ల కొంచెం కన్‌ఫ్యూజ్ అయింది. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి ఎవరిని చూసినా ఆళ్ళని చూపించుంటే బావున్ను. సో, సగం ఆళ్ళు చూపిస్తారు, సగం వీళ్ళు చూపిస్తారు. దానివల్ల చిన్న కన్‌ఫ్యూజన్ వచ్చింది. అండ్ కొంచెం ఫన్ అయితే క్రియేట్ అయింది. ఎక్కువగా ఫన్ క్రియేట్ అవ్వలేదు. బట్ కొంచెం అయితే క్రియేట్ అయింది కన్ఫర్మ్‌గా చెప్తానది. అండ్ వరల్డ్ 2 అని చూపించినప్పుడు అక్కడ వరల్డ్ 7 ఉంటది. సో, నాకు తెలిసి 7 వరల్డ్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో, ఓవరాల్‌గా ఇంకా అలాగా తీస్తూ ఉండొచ్చని అనుకుంటున్నాను. బట్ 3 సీజన్ నాకెందుకో కొంచెం తక్కువ అనిపించింది. మీరు ఎంతమంది చూసారో ఒకవేళ చూసుంటే మన 'సేవ్ ద టైగర్స్‌కి' ఒక లైక్ ఏసుకోండి. అండ్ మన ఛానెల్‌కి కామెంట్ కూడా చేసుకోండి. మీకెలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. నాకైతే ఓవరాల్‌గా చాలా బా నచ్చింది. కామెడీగా అంటే కొంచెం సేపు బా ఎంజాయ్ చేశాను. లాస్ట్‌లో మన హీరోయిన్ ఎంట్రీ ఫైటింగ్ సీన్ అయితే మాత్రం చాలా బా నచ్చింది నాకైతే. అండ్ ముందంతా ఓకే. అంటే మన రాహుల్ గారు వీళ్ళదేమించి ఎప్పుడూ కామెడీ చేసేవాళ్ళేమించి వీళ్ళు సైలెంట్ అయిపోయి వేరే వాళ్ళకెళ్ళడం. అక్కడ పెద్దగా కామెడీ లేకపోవడం. అంటే ఒక వెబ్ సిరీస్ చూసినట్టు ఫీల్ వచ్చింది. ఎప్పుడూ ఫస్ట్ 2 సీజన్స్ అయితే నాకు అలా అనిపించలేదు. మంచి కామెడీగా నవ్వుతూ ఉండేవాడిని. 3లో కొంచెం అది తగ్గిందనిపించింది. ఓవరాల్‌గా అయితే బానే ఉంది. బట్ నాకైతే కొంచెం తక్కువ అనిపించింది. మీకెలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ నాతో షేర్ చేసుకోండి. నేను మీతో షేర్ చేసుకున్న ప్రతి కామెంట్‌కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.